ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు టెలిగ్రామ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. టెలిగ్రామ్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మీరు మీ మొబైల్ డేటా అనేది ఆన్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ న్యూ ఛానల్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని మీరు మీ ఛానల్కి పేరు అనేది ఇవ్వండి. నేనైతే నా యూట్యూబ్ ఛానలే పేరు అయితే ఇస్తున్నాను. మీ ఛానల్ ఒక పేరు అయితే ఇచ్చి ఇక్కడ ఒకవేళ మీరు ఫోటో అనేది ఎడిట్ చేసి ఉంటే మీరు ప్రొఫైల్ ఇక్కడ ఫోటో అనేది ఇవ్వండి. ఇక్కడ ఫొటోస్ వచ్చినప్పుడు ఈ విధంగా పైకంటే ఇక్కడ గ్యాలరీ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకుని ఉంటారు కదా, ఆ ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఫోటో అనేది ట్యాప్ చేసుకోగానే డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కరెక్ట్గా మీరు ఆ సర్కిల్లో మీరు ఆ ఫోటో అనేది కనిపించినట్టు పెట్టేసుకొని ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ SD అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయగానే HD అని వస్తుంది. హై క్వాలిటీలో పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత రైటింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ రైటింగ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఛానల్ టైప్ అడుగుతుంది, అంటే పబ్లిక్ ఛానల్లా ప్రైవేట్ ఛానల్లా మీరు పెట్టాలనుకునేది. ఇక్కడ పబ్లిక్ ఛానల్లో అయితే నేనైతే ఇస్తున్నాను. పబ్లిక్ ఛానల్ అంటే అందరూ జాయిన్ అవ్వచ్చు. ప్రైవేట్ ఛానల్ అంటే మీరు లింక్ ఎవరికైతే పంపిస్తారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వగలరు. సో ఇది మీ ఇష్టం వచ్చిన దానికి ఆప్షన్ని ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. మీరు క్యాపిటల్ లెటర్స్ పెట్టుకుంటారు, స్మాల్ లెటర్స్ పెట్టుకుంటారు, మీ ఇష్టం. మీరు ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. మీకు సైన్ ఇన్ ప్రాబ్లం ఉంటే ఆ వీడియో చూసి చేసుకోండి. మీరు లాస్ట్లో ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ రెడ్ నాకు కనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో అట్లా మీకు కూడా కనిపిస్తే ఒక 2-3 ఒకవేళ మీకు 2-3 నెంబర్స్ అనేవి యాడ్ చేసుకోండి. నేనైతే బంటు క్రియేషన్స్ అని పెడుతున్నాను. సో ఈ విధంగా అయితే వచ్చినప్పుడు ఒక 2-3 లెటర్స్ అనేవి ఇచ్చుకోండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు గ్రీన్ కలర్ కనిపిస్తుంది. తర్వాత రైటింగ్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మళ్ళీ యాడ్ చేయమని వస్తుంది. అది మీ ఇష్టం, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే మీరు మెసేజ్ పంపించచ్చు. ఈ విధంగా అయితే మీరు మెసేజ్ కూడా పంపించచ్చు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ లింక్ అనేది వేరే వాళ్ళకి పంపించాలి అంటే మాత్రం మీ పేరు ఇక్కడ పేరు ఉంది కదా, ఛానల్ యొక్క పేరు, దాని మీద ట్యాప్ చేసుకోగానే ఇక్కడ ఇన్ఫో కింద ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కాపీ లింక్ అని వస్తుంది, దాన్ని ట్యాప్ చేసుకుంటే ఆ లింక్ అనేది కాపీ చేసుకొని మీ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇచ్చుకోండి. అలాగే QR కోడ్ కూడా లాస్ట్లో ఉంది. సో మీకు ఎవరికైనా పంపించాలనుకుంటే పంపించేయండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.